అత్తయ్య ఇలా రండి అత్తయ్య గారు. ఏంటమ్మా? ఇలా రండి రండి, ఇలా రండి, కూర్చోండి. అత్తయ్య గారు, ఆదికేశవ్ గారు గుర్తున్నారా? బాగున్నారండి? బాగున్నానమ్మా. విహారీ గారు, అమ్మా నాన్నల్ని సహస్రమ్మ ఇంటికి తీసుకురావడం ఏంటి? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? దేనికోసం సహస్రమ్మ ఇదంతా చేస్తుంది? సహస్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం అప్పుడు మీ నాన్నగారిని కన్సల్ట్ అయింది కదా, ఆ పరిచయంతోనే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చింది. మనం ఇక్కడే ఉండి మా నాన్న వాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటే ఎలా వాళ్ళని తప్పించుకొని తిరగడం? తప్పదు లక్ష్మి, వారం రోజులు మావయ్య అత్తయ్య ఇక్కడే ఉంటారు. వారం రోజులు ఇక్కడే ఉంటే మనం ఈజీగా దొరికిపోతాం విహారీ గారు. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మన గురించి బయటపడితే నాన్నకేమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్గా ఉంది. లక్ష్మి, ఏదేమైనా మనం పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలి. మీ అమ్మ నాన్నకి నిజం తెలియకుండా మనం జాగ్రత్త పడుతూ ఈ వారం రోజులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ మనిద్దరం కలిసి ఈ ప్రాబ్లంని ఫేస్ చేద్దాం. భయం వేస్తుంది విహారీ గారు. లక్ష్మి, భయపడకు లక్ష్మి. ఈ పరిస్థితుల్లో మనల్ని వెనక్కి లాగేది భయమే. మనం దొరికిపోయేది కూడా భయం వల్లనే. ఇన్ని రోజులు మన మధ్యనున్న నిజాన్ని దాచినట్టుగా మన ఈ భయాన్ని కూడా దాచేయాలి. ధైర్యంగా లౌక్యంతో ఉంటేనే మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడగలం. ఇదేంటి, లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు? వసుదమ్మా, బాగున్నారా? బాగున్నాను ఆదికేశవ్ గారు. గౌరీ, వసుదమ్మ గారి వల్లే ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఓహో, నమస్తే అమ్మా.